జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. అత్యధిక సంఖ్యలో సభ్యులు హాజరై పార్టీ అభివృద్ధి కోసం కావచ్చు, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ అవలంబించాల్సిన పరిస్థితి పైన కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మనం పార్టీ కోసం ఆర్దిశలు కష్టపడ్డప్పుడు పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. స్థానికంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సాధ్యమైనంత వరకు మన పార్టీ అధిష్టానం ద్వారా వస్తున్న సూచనల మేరకు ఇక్కడ కూడా అలయన్స్ జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మన కార్యకర్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీరందరూ బాగా కష్టపడి పార్టీకి అభిమానం ఉన్న కార్యకర్తలు ఎవరైనా కానీ పార్టీలోకి వస్తానంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దాం. మీరు ఎవరినైనా కలవాలంటే మీ సూచనల మేరకు నేను వాళ్ళందరినీ కలుస్తాను. అలాగే పార్టీ పటిష్టానికి మీరు చేసిన సూచనలు తూచా తప్పకుండా ఆచరణలో పెడదాం. దానికి ఇప్పటివరకు మీరు ఎట్లా కోఆపరేషన్ చేసినారో అంతకంటే పదంతలు మీరు రాబోయే కాలంలో హార్డ్గా వర్క్ చేస్తే మన పార్టీ పటిష్టమవుతుందని, ఇప్పటికి కూడా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో, కేటీఆర్ అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా కేసీఆర్ నప్పుడు షాడో సీఎం కాబట్టి అలాంటి కాన్స్టిట్యున్సీలో కూడా మనం మొన్న మెంబర్షిప్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసాం. అది అందరికీ మీ అందరికి సహకారం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. దాదాపుగా ఉత్తర తెలంగాణలో మనం వన్ ఆఫ్ ది బెస్ట్ 4-5 కాన్స్టిట్యున్సీలు మంచిగా చేస్తే అలా మనం కూడా ఒకరే ఉన్నాం. దాదాపు పాతగా ఉమ్మడి 5 జిల్లాలలో మెదక్, వరంగల్, మన ఆదిలాబాదు, కరీంనగర్ ఈ జిల్లాలలో వన్ ఆఫ్ ది బెస్ట్గా మనం పర్ఫామ్ చేసాం. ఇదే ఊపుతో మనం కొనసాగితే రాబోయే ఎలక్షన్లలో మనకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఒక అలయన్స్ అయితే కూడా మనం పటిష్టంగా కొన్ని గెలవడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు కూడా మనం పోటీ కోసం మీ అందరి సహకారంతో అధిష్టానాన్ని కూడా అడుగుదాం. వీలైతే మన కోసమన్నా అవకాశం కోసం నిలబడే అవకాశం ఇవ్వాలని కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించుకుందామని మీ అందరికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఏకతాటిపై నడిచి పార్టీని అభివృద్ధి చేయడంలో నేను ఎలాంటి పాత్ర పోషించాలో నాకు సూచనలు చేస్తూ, మీరు ముందు నేను నడిచినప్పుడు నేను ఖచ్చితంగా మీతో ఇది ఏం చేయడానికి దానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, అందరికీ దీనికి సహకారం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలకు సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై.